నమస్తే. తెలుగు నేలపైన ఈ 100 ఏళ్ల కాలంలో చాలా నవలలొచ్చినాయి. వాట్లల్లో కొన్నింటిపైన విస్తృతమైన చర్చ జరిగింది. తాజాగా వచ్చింది 'ఆది ఇందు కడపటి యుద్ధం' నవల. రచయిత బండి నారాయణ స్వామి గారు. ఈ నవలపైన ప్రశంసలు, విమర్శలు 2 వస్తున్నాయి. ఈ విమర్శలను, ప్రశంసలను రచయిత ఎట్లా చూస్తున్నారు? నవల ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? ఇన్నాళ్ళుగా బహుజనవాదం పేరుతో రచనలు వెలువరించిన వారు ఆది హిందూ పేరుతో ఇవాళ రాయడం ఏమిటి అనే చాలా రకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ అన్ని ప్రశ్నలకు, ఇన్ని అనుమానాలకు, వీటన్నిటిపైన రచయితతో మాట్లాడదాం. బండి నారాయణ స్వామి గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మీ నవల నేను చదివిన, కానీ ఆ నవల చుట్టుముట్టు ఆ, విమర్శిస్తూ వ్యాసాలు వచ్చినాయి మీ రచన పట్ల. బహుశా అంతకు పూర్వం మీరు రాసిన నవలలకు ప్రశంసలు, విమర్శలు తక్కువ, ప్రశంసలు చాలా ఎక్కువ. దీనికి ప్రశంసలు ఉన్నాయి, తో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. మొదలు ఆ విమర్శలు ఎందుకు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? విమర్శలు ఎందుకు వచ్చినాయి అనే దాంతోనే మనము మొదలుపెట్టినాము. ఉమ్, విమర్శలు ఎందుకు వచ్చినాయి అంటే గనక దాదాపు ఒక 4, 5, 6 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4, 5, 6 రకాలుగా చెప్పాలంటే కొంచెం పేపర్ చూసుకుని చెప్తాను. ఉమ్, మొట్టమొదట గుర్తున్నది ఏమిటంటే, ఆ నవల మీద విమర్శలు రావడానికి అసలైన కారణం, నవలంతా చదవాల్సిన అవసరం లేదు, టైటిల్ వల్ల నవల మీద విమర్శ వచ్చింది. టైటిల్ వల్లనే? కేవలం టైటిల్, ఓకే. కేవలం టైటిల్ వల్లనే వచ్చింది. ఎట్లా అంటే, అందరికీ కూడాను దళిత అనేది తెలుసు, దళిత క్రిస్టియన్ అనే వరకు తెలుసు. దళిత క్రిస్టియన్ నుంచి మనకు చాలా చాలా సాహిత్యం వచ్చింది, అది వాస్తవం. దళితుల గురించి కూడా చాలా మనకు కథా కవిత్వము వచ్చింది. కానీ ఒక ఆధునికంగా ఒక అనుకోని ప్రమాదం ఏం జరిగిందంటే, దళిత క్రైస్తవులకి క్రైస్తవం చెందని, క్రైస్తవీకరింపబడని దళితులంటే ఎక్కడో ఒక చిన్నచూపు ఉందా అని నాకు అనుమానం. ఎందుకంటే హిందూ మతము ఇంత తరిమి కొట్టినా కూడాను ఇంకా హిందూ మతాన్ని పట్టుకొని వేలాడవలసిన అవసరం ఏమున్నది? వీరికి తెలివి లేదు, మనము చాలా ప్రోగ్రెసివ్ పీపుల్ అనేది ఎక్కడో ఒక చోట వీళ్ళకు ఉన్నదా అనేది నాకు సందేహం. ఓకే. ఆ సందేహం తప్పు అంటే కనుక నేను దాన్ని తీసివేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎందుకు ఆ సందేహము? ఎందుకు ఆ సందేహం అంటే, దళిత క్రైస్తవ దళితులు అనంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. హిందూ దళితులంటే హిందువులు కానీ దళితులు చాలామంది నెగిటివ్గా ఫీల్ అయినారు. పుస్తకం చదవకనే ఆ టైటిల్ వల్ల నెగిటివ్ ఫీల్ అయినారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి రచయిత? దళితులందరూ హిందువులుగానే ఉండాలా? హిందూ మతంతో తిట్టించుకొని, కొట్టించుకొని, వాళ్ళతో హింసింపబడి ఇంకా దళితులు హిందువులుగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నారా? ఆహా, ఓహో రచయిత అని విమర్శలు వచ్చినాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళు టైటిల్ చదవడం వల్ల చేసుకున్న అపార్థం అది. నేను ఆది హిందూ అంటే గనక క్రైస్తవీకరింపబడని హిందువుల గురించే నేను అడ్రస్ చేస్తాను, కానీ క్రైస్తవీకరించబడిన హిందువుల గురించి నేను ముట్టుకోలేదు. తిరిగి వాళ్ళకి వాపసి కూడా నేను బోధించలేదు. క్రైస్తవులుగానే ఉండమన్నాను, ముస్లింలుగానే ఉండమన్నాను. కానీ క్రిస్టియన్లు కానీ దళితులు ఇంకా కొంత శాతం ఎక్కడో ఉంది కదా, బహుశా ఎక్కువ శాతమేమో, ఎక్కువ శాతము మాదిగలు, మాలలు మతాంతరీకరించబడకుండా ఉన్నారు కదా.
వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్స్ ఎప్పుడూ కూడాను ముస్లింల గురించి, దళిత క్రిస్టియన్ల గురించి ఆలోచించినారు కానీ ఆ క్రైస్తవులకు కాకోకుండా ముస్లింలకు కాకోకుండా ఉన్న మాదిగలంటే గనక వాళ్ళకు ఎక్కువగా అభిమానం లేదు అని నేను కనిపెట్టిన విషయం చాలా ఏళ్లకు. అది మొట్టమొదటిది. అందుకని అది నిజంగానే నేను ఉద్దేశపూర్వకంగానే ఆది హిందువు అని టైటిల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది నాకు. ఏ సందేశం ఇద్దామని మీరు ఆ పేరు పెట్టింది? ఆది హిందువు అంటే గనక ఇప్పుడు దళితులు ఉన్నారు. దళితులు అందరూ కూడాను జాంబవంతుని సంతానము అని మనకు పురాణాలు చెప్తాయి. అవును. అదొక విశ్వాసం అనుకోండి, ఒక మత విశ్వాసం అనుకోండి. అది ఒక చారిత్రక నమ్మకమో లేకపోతే పౌరాణిక నమ్మకమో ఏదో ఒకటి, మొత్తానికి జాంబవంతుని సంతానం అని గౌరవంగా చెప్పుకుంటారు. వీళ్ళెవరు, మాదిగలు ఎవరు అంటే గనక మూలవాసులు అని కూడా చెప్పుకుంటారు. జాంబవంతుని సంతానము, జాంబవంతుడు అంటే ఎవరు? వాడు మూల పురుషుడు. జంబూ ద్వీపము అంటాం కదా, జంబూ ద్వీపానికి 2 అర్థాలు ఉన్నాయనుకోండి. ఒకటి జంబూ వృక్షాలు అనేది ఒకటి, జాంబవంతుడు అనేది రెండవది. అంటే జంబూ ద్వీపము అనేది వాడు జాంబవ రాజు పరిపాలించిన దేశము, ఖండము అని అంటారు. ఆ విధంగా జాంబవంతుడికి పెద్ద పేరు ప్రఖ్యాతులు మనం ఇచ్చుకున్నాం. ఈ జంబూ పురాణం వల్ల, జాంబవంతుని వల్ల తెలిసేది ఏమిటంటే ఆయనకు వారసులైన మాదిగలందరూ కూడా మూలవాసులు. ఉమ్. మాదిగలు మూలవాసులైనప్పుడు ఈ మట్టిలో, ఈ నేలలో, ఈ గడ్డ మీద మాదిగలు కాకోకుండా ఆది హిందువులుగా ఉండటానికి అవకాశమే లేదు వేరే వాళ్ళకు. ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారు. అది హిందువు అయితే ఆది హిందువులు వాళ్ళే అవుతారు. వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? మూలవాసులే ఆది హిందువులు. ఆ దృష్టితో నేను వాళ్ళు దళిత హిందువులకి కూడాను నేను గౌరవనీయంగా చెప్పుకోవడానికి వాళ్ళకి ఆది హిందువులు అనే పేరుని ట్యాగ్ చేస్తాం. కానీ ఆది హిందువులు అనేది నేను కనిపెట్టిన సాంకేతిక పదమేమీ కాదు. 1931లో తెలంగాణ కొలువులో పనిచేసిన భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందువు అనే పదం వాడినాడు. ఆయన కంటే ముందే ఇంకోరు నార్త్ ఇండియాలో ఎవరు వాడినారు. సంతోషం. ఇంకా ముందు వాడితే ఇంకా సంతోషం. అవును, అంటే 1930 కంటే వెనకలు కూడాను దానికి ఒక చరిత్ర ఆది ఉన్నది. హిందువు. ఆది హిందువు అంటే బండి నారాయణ స్వామి అనేవాడు కొత్తగా కనిపెట్టిన పారిభాషిక కాదు. పదం కాదు కదా. కాదు. మరి ఈ చరిత్రను తెలియని వాళ్ళు ఈ టైటిల్ చదివి ఈ నవలను ఈ విధంగా అపార్థం చేసుకుంటే దానికి నేను కొంచెం ఇబ్బంది పడినా. వాళ్ళంటే ఏం ప్రశ్నలు అడగలేదు, వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అపార్థం చేసుకొని నాకు దూరమైనందుకు కూడాను దళిత క్రిస్టియన్ రచయితలు నాకు కొంచెం దూరమైనందుకు కూడా నేను చింతిస్తూ ఉన్నా. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు మరొక అంశం, దీనికి అనుబంధంగానే వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిన దళిత అనే పదం క్యారీ అవుతున్నది కదా. వద్దులేండి, అది ఇంకా కొంచెం మనము దాన్ని స్టడీ చేయవలసిన అవసరం ఉంది. దాని గురించి పెద్ద చర్చలే జరగాల్సిన అవసరం ఉంది అనుకుంటాను నేను. ఇక దాన్ని వదిలేద్దామంట, మన నవలలోకి వద్దాం. ఉమ్, మధ్యయుగాలలో భారతదేశంలో కులము దాని వికృత రూపం మధ్యయుగాలలో వస్తే దానికి రెమెడీగా ఉమ్, ఒక ప్రయత్నాలు జరిగినాయి. ఉమ్, 1000 ఏళ్ళ కింద ఒకటి జరిగింది, 500 ఏళ్ళకి ఒకటి జరిగింది, ఉమ్, జరుగుతూ ఉన్నాయి కదా. ఉమ్, మీరు అలియరామరాయలు కాలాన్ని నవలకి ఎందుకు తీసుకున్నారు? కారణం ఏమిటి? ఉమ్. మొత్తం మొత్తం ఈ తులువరాజుల కాలంలో కూడా మత సమస్య ఉన్నది. సంగమ వంశ కాలంలో మత సమస్య ఉన్నది. మత యుద్ధాలు ఉన్నాయి. మత యుద్ధాలని మత సమస్య అనుకుందాం ప్రస్తుతానికి. వీళ్ళు సంగమ కాలంలోనూ బహుమనీలతో పోరాడినారు విజయనగరం వాళ్ళు. తర్వాత బహుమనీల తర్వాత సాల్వుడైన మన నరసింహరాయలు, మన పెనుగొండను పరిపాలించిండ్లే సాల్వ నరసింహరాయలు అన్నమయ్య ఫ్రెండ్.
అన్నమాచార్యుల వారికి మిత్రులు. మిత్రుడు. ఉమ్, వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటే చోట చదువుకున్నారు వాళ్ళు. ఆహా, ఉమ్. ఉమ్, ఆయన తాళ్ళపాక నుంచి ఈయన పెనుగొండ నుంచి ఇద్దరు ఒకటి చోట చదువుకున్నారు ఒకే గురువు దగ్గర. కాబట్టి సంగమ వంశం కానీ, తుళు వంశం కానీ, తర్వాత సంగమ, ఆ, సంగమ, సాల్వ, తుళువ, అరవీటి, ఈ 4 వంశాలలో అరవీటి తప్పితే ఈ 3 వంశాలు కూడాను ముస్లింలని దూరం పెట్టినాయి. ముస్లిం రాజులను దూరం పెట్టినాయి. ముస్లిం రాజులతో యుద్ధాలు మాత్రమే చేసేవాళ్ళు ఈ 3 కూడాను, ఈ 3 వంశాలు కూడాను. ఆహాహా. కానీ అరవీటి వంశం అట్లా కాదు. ఎందువల్ల? అరవీటి వంశంలో వీడు మన అలీరామరాయలు ఉన్నాడు చూడు. అలీరామరాయలు అనేవాడు చాలా ప్రజ్ఞావంతుడు, చాలా మేధావి, చాలా వీరుడు, చాలా చాలా కర్కశవంతుడు కూడా. అయ్యో, వాళ్ళ పుట్టుకే ఒక వీరజాతి. వాళ్ళది కర్నూలు మూలస్థానం, కందవోలు అనేవాళ్ళప్పుడు. ఆ కందవోలు అనేది వాళ్ళ మూలస్థానం. అసలు శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక చక్రవర్తి అలీరామరాయలు అనే ఒక సామంతునికి తన కూతురిచ్చి పెళ్లి చేశాడంటే దానికి కారణం ఏమి? వాళ్ళు వంశపారపర్యంగా వాళ్ళు వీరాది వీరులు. వాళ్ళు 14వ శతాబ్దంలోనే వాళ్ళు ఆనుగొంది మీద దాడి చేసిన వాళ్ళు అరవీటి వంశం వాళ్ళు. ఈ అలీరామరాయలు యొక్క 4 ఫాదర్స్ ఉమ్, ఆనుగొంది మీదే, ఈ విజయనగరానికి ముందు పూర్వరూపమైన ఆనుగొంది మీదే దాడి చేసిన వాళ్ళు. ఉమ్, అంతటి వీరుల్లో వీడు అలీరామరాయలు యొక్క వీరత్వాన్ని మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు తన కూతురిచ్చి పెళ్లి చేస్తాడు. చక్రవర్తి అంటే అంత మేధో సంపన్నుడు, గొప్ప సంగీత ప్రియుడు, గొప్ప సాహిత్య జ్ఞాని, చాలా విద్యలందు వీణ వాయించడంలో ఆరితేరిన మనిషి. వీణా శాస్త్రం తెలుసు ఆయనకి, చిత్రకళ తెలుసు ఆయనకి చాలా కళల్లో ప్రవేశం ఉంది. అటువంటి బౌద్ధికమైన వీరాది వీరుడైన అలీరామరాయలు అందరి మాదిరి కాకుండా తన స్థానాన్ని నిలుపుకోవడానికి మొట్టమొదట ఈ ఈ వీళ్ళు ఈ ముస్లిం చక్రవర్తుల యొక్క సహాయం తీసుకున్నాడు. తాను అచ్యుతరాయలతో పోటీ పడే సందర్భంలో బీజాపూర్ నుంచి ఇబ్రహీం షాని తనకు సహాయంగా తెచ్చుకున్నాడు. అంతేకాకుండా బీజాపూరు ఇబ్రహీం యొక్క వాళ్ళ అన్న ఉన్నాడు. వాళ్ళ అన్న పరిపాలించేటప్పుడు వాళ్ళ అన్న కింద ఉండే సైన్యం వాళ్ళందరినీ కూడాను ఇబ్రహీం మా అన్న కింద పనిచేసిన వాళ్ళు కదా, నాకు నమ్మిన బంట్లుగా వీరు ఉండరు కదా అని వాళ్ళందరినీ శరచ్ఛేదం చేస్తూ ఉంటే చాలామందిని, మిగిలిన 3000 మందిని ఈయన తెచ్చుకున్నాడు అలీరామరాయలు తన ఆస్థానానికి. వాళ్ళకి బీజాపూర్ నుంచి 3000 మంది ముస్లిం సిపాయిల్ని తెచ్చుకొని వాళ్ళకు ప్రత్యేకంగా తురకవాడ కట్టించి, ఆ తురకవాడలో ఒక పెద్ద మసీదునే వాళ్ళకు కట్టించి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని తనకు అచ్యుతరాయల నుంచి తనకు ప్రొటెక్షన్గా ఏర్పాటు చేసుకున్నాడు ఆ 3000 మంది ముస్లింలని. ఈ విధంగా ఆయనకు బీజాపూర్ నవాబుతో సంబంధాలు ఉన్నాయి. అదే రకంగా మన కులీ కుతుబ్ షా కొడుకైన ఇబ్రహీం కుతుబ్ షా వాళ్ళ అన్నకు భయపడి పారిపోయి మళ్ళీ ఆ అహ్మద్ నగర్ నుంచి అహ్మద్ నగర్ నాకు చేత కాదయ్యా నిన్ను తీసుకోవడానికి సంరక్షించడానికంటే మళ్ళీ ఆ ఇబ్రహీం కుతుబుద్దీనే మళ్ళీ హంపీకి పారిపోయి వస్తే కనుక 7 ఏళ్ళు తన దగ్గర పెట్టుకుంటాడు. అవును. ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ కూడాను చక్రవర్తులతో ఈయనకు సంబంధ బాంధవ్యాలతో కనెక్ట్ అయినాడు ఈయన. ఇంతకుముందు సాల్వా, ఇంతకుముందు వాళ్ళు తుళువ వాళ్ళ మాదిరి కాకుండా ఈయన సంబంధ బాంధవ్యాలు ఆయనకు అటాచ్ అయినాయి. ఈ సంబంధ బాంధవ్యాలతో ఆయన వాళ్ళతో సంప్రదింపులు జరపడము, ఒక సుల్తాన్ మీదకి యుద్ధానికి పోయినప్పుడు
ఇంకొక సుల్తాన్‌కి సాయం చేయడము. ఇద్దరు సుల్తాన్‌కి వివాదం వస్తే తాను పెద్దరికం పాత్ర వహించి ఇద్దరు సుల్తాన్‌కి మైత్రి కలపడము. ఈ పంచాయతీలన్నీ మన అలీ రామరాయలు చేసినాడు. అంటే దీనివల్ల తెలిసేదేమంటే విజయ పూర్వపు విజయనగర రాజులు ఏ రాజు దగ్గరికి చేర్చని విధంగా ముస్లిం చక్రవర్తులని ఈయన దగ్గరకు చేసుకున్నాడు. వాళ్ళతో స్నేహాలు నేర్పినాడు. వాళ్ళతో శత్రుత్వాలు కూడా నేర్పినాడు. అందువల్ల మీరు ఆ కాలాన్ని ఆయనను తీసుకున్నారా? ఇది మతకు సంబంధించిన కాలం. ముఖ్యంగా మతానికి సంబంధించిన కాలం. ఇంతకుముందు దూరంగా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు, బహమనీ సుల్తానులు. ఇంతకుముందు దూరంగా ఉన్నారు సాల్వ నరసింహరాయలు, ముస్లిం చక్రవర్తులు. ఇప్పుడు అట్లా కాదు కదా. వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడినాయి కదా. సంబంధ బాంధవ్యాలు ఏర్పడినప్పుడు ఎప్పుడైనా సరే ఒక నాయిస్ క్రియేట్ అవుతుంది. వానికి వాడి వీడిగానే ఉన్నప్పుడు నాయిస్ క్రియేట్ కాదు, శబ్దం క్రియేట్ కాదు. ఇద్దరు ఇద్దరితో కూడాను సంబంధ బాంధవ్యాలు ఏర్పడినప్పుడు ఒక నాయిస్ క్రియేట్ అవుతుంది. ఆ నాయిసే మతం. ఆ విధంగా అలీ రామరాయల కాలంలో మతము ప్రధాన పాత్ర పోషించింది. ఒక సుల్తాను వచ్చి ఒక హిందూ రాజ్యంలో షెల్టర్ తీసుకోవడము, ఒక సుల్తాన్ వచ్చి ఒక అలీ రామరాయల వంటి ఒక హిందూ రాజుని అయ్యా నాకు సహాయం చెయ్యమని అడగడము, ఇవన్నీ కూడా సంభవించడం వల్ల పోను ఏదైనా పరిణామం చెందుతుంది కదా. ఈ సంబంధాలు కూడా పోను మతం వైపు పరిణామం చెందినాయి. ముస్లింలలో ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే, ఎందుకు మనం అంతా కూడాను అలీ రామరాయలు వెంట పడుతున్నాం? మనం ఇద్దరు పోట్లాడుకుంటే మన ఇద్దరిలో ఒకడు అలీ రామరాయల దగ్గరికి ఎందుకు పరిగెత్తిపోతాడు? ఈ ఈ ఈ సందర్భం ఇప్పుడే జరుగుతూ ఉంది. కానీ బహమనీ సుల్తానులు పరిపాలించినప్పుడు ఇటువంటి సందర్భాలు లేవే. అంటే ఏమర్థం అంటే గనక బహమనీ సుల్తాన్ ఉన్నప్పుడు అతడు ఏకైక సుల్తాను. ఆయన కింద బీజాపూరు ఆయన కిందే ఉండేది. తర్వాత ఈ హైదరాబాద్కు ముందు గోల్కొండ బీజాపూర్ ఆయన కిందే ఉండేది, గోల్కొండ ఆయన కిందే ఉండేది. తర్వాత అహ్మద్నగర్ ఆయన కిందే ఉండేది. తర్వాత బెల్గాం ఆయన కిందే ఉండేది. ఇవన్నీ ఆయన కింద ఉండేటివి. ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాజ్యాలన్నీ కూడా బీదరు. ఈ 5 రాజ్యాలు కూడాను ఈ 5 రాజ్యాలు కలిసి ఉన్నప్పుడు బహమనీ సుల్తాను విజయనగర రాజుకి పోటీ తగిలే ఏకైక వీరుడు బహమనీ సుల్తాన్. ఈ బహమనీ సుల్తాన్ తర్వాత బహమనీ సుల్తాన్ బదులుగా 5 మంది పాదుషాలు ఇచ్చినప్పుడు 5 రాజ్యాలుగా విడిపోయి వీళ్ళు బలహీనులు లేనారు. కాబట్టి మనం బలహీనులు లేనాము, ఇంకొంచెం మనం ఐకమత్యంగా ఉందాం, అందరూ కలిసి మన అలీ రామరాయలతో పోరాడుదాం అనే చింతన ఏర్పడటానికి ఈ కారణాలన్నీ దారి తీస్తాయి. ఆ కారణం వలన మీరు ఆ పర్టిక్యులర్ కాలాన్ని ఆ రాజును తీసుకొని నవల రాయటం. అవును. అంటే ఇక్కడ ఇంకొక చర్చ ఏమిటంటే, సరిగ్గా భారతదేశంలో హిందూ జాతీయవాదం ప్రబలంగా వినపడుతున్నది. మునిపెన్నడూ లేని ఒకానొక వాతావరణం హిందువులలో కనబడుతున్నది. అక్కడక్కడ లోపాలు ఉన్నాయి, కనబడుతున్నప్పటికీ కూడా పూర్వానికంటే కొంత భిన్నంగా హిందువుల మధ్య ఒక ఐక్యత లేదా హిందూ జాతీయవాదం వస్తున్నది. ఆ సమయంలో బహుజన సాహిత్యాన్ని రాసిన బండే నారాయణ స్వామి గారు ఇది రాయడం ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. బహుజనవాదం అనేది హిందూ మతానికి వ్యతిరేకము అని చాలామంది మేధావుల వల్ల మనకు అపార్థం జరిగింది అని నేను అనుకుంటా. ఓకే. చాలామంది మేధావులు, ఎంతమంది మేధావులు అంటే దళిత మేధావులు అయినా సరే, తర్వాత బీసీ మేధావులైనా సరే, వాళ్ళందరూ మేధావులందరూ కూడాను దాదాపు గమనిస్తే మేధావులందరూ కూడాను దాదాపు నాస్తికులు. ఈ నాస్తికులకి ఎప్పుడైతే మతంతో సంబంధం పోతుందో అప్పుడు సంస్కృతితో కూడాను సంబంధాలు పోతాయి. ఎప్పుడైతే సంస్కృతితో వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయో దేశం గురించిన ఆలోచించే విధము మారిపోతుంది,
కోణం మారిపోతుంది దేశం గురించి. అరే నా సంస్కృతి దెబ్బతింటుంది, ఇది నా దేశం, ఇది నా పవిత్ర దేశం అని ఎవడంటాడు? సంస్కృతి ఇవన్నీ ప్రేమించేవాడు అంటాడు. అదే ఒక నాస్తికుడు, ఒక స ఒక ఒక నాస్తికుడు అసలు సంస్కృతి ప్రధానం కానివాడు ఏమంటాడు? అయ్యా ఏ దేశమైతేనేమిరా, మనమంతా మానవాళి, మన మనవాళ్ళిదంతా ఒకటే కుటుంబం, మన మనవాళ్ళిదంతా ఒకటే రాజ్యం, మానవత్వాన్ని ప్రేమించు. ఈ మానవత్వం అనేది మనకు ఇంగ్లీషు వాడు భారతదేశంలోకి దిగుమతి చేసిన వాటిల్లో ఈ మానవత్వం ఒకటి. అంటే అంతకుముందుకు లేదా? అంతకుముందు మనం ఏమన్నాము? మనము త్వమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వు. సర్వజీవరాశులని ప్రేమించు. సర్వే జన సుఖినో భవంతు. అది అంతే. అది కూడా సర్వజనులే కదా, సర్వజనులే. అంటే నేనెంతో నువ్వెంత అనే పదానికి హ్యుమానిటీ అనే పదానికి మీరు నిర్వచనం ఎట్లా చెప్తారు దీనికి? మానవత్వం అంటే మానవ ప్రేమ. మానవ ప్రేమ అనేది మన హిందూ దేశపు తాత్వికతలో లేదు. అది మానవత్వం అనేది ఐరోపా నుంచి దిగుమతి చేసుకున్న వాటిల్లో ఒకటి. మానవత్వం అంటే దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది. మానవత్వం అంటే ఏమీ మనిషిని చంపకూడదు. మానవత్వం అంటే ఏమీ మనిషిని ప్రేమించు. మొత్తం ప్రకృతిని అంతా ధ్వంసం చేసి మనిషిని ప్రేమిస్తే చాలు. మనం కోళ్ళు కోసుకోవచ్చు, దానికి హింసించవచ్చు, కుక్కలు కొట్టచ్చు, ఇంకా ఆవులు కోయచ్చు, ఇంకా దేని చేసుకోవచ్చు, ఏమైనా జింకలు చంపచ్చు, పులులను చంపచ్చు, ఏమైనా చంపచ్చు. మనిషి జోలికి మాత్రం పోవద్దు. అది మానవ ప్రేమ, అది మానవత్వం. మానవత్వానికి ఆ పరిమితులు ఉన్నాయి. ఆ మానవత్వం అనేది మన తాత్వికత కానే కాదు. మన తాత్వికత ఏమిటి? మన తాత్వికత అంటే మీరే చెప్పినారు కదా, సర్వజన సుఖినో భవంతు అనేది ఒకటి. బహుజన హితాయ అనేది బౌద్ధం చెప్పిండేది. బహుజన హితాయ. ఈ సర్వే జన సుఖినో భవంతు అనేది అందరూ బాగుండాలయ్యా అని చెప్పేది. కానీ దీంట్లో సర్వే జన సుఖినో భవంతు దానికంటే నేను ఇది బహుజన హితాయ అనేది నాకు ఎక్కువ అవసరమైన తాత్వికతగా కనిపిస్తుంది సమాజానికి. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వలో బాగుండాలా అని. బాగుండేవాడు ఎట్లా బాగుండే సెక్షన్ ఉంటుంది. వాడు బాగుండాలని కొత్త కోరుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బాగుండిన సెక్షన్లు కొన్ని ఉన్నాయి కదా, అది బహుజన హితాయ. ఓకే, బహుజన హితాయ అంటే అది. కాబట్టి బౌద్ధాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మానవత్వం అనేది మనది కాదు, ఇక్కడ తాత్వికత కాదు. అంటే పశుపక్షాదులను ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలనేది మనం అనుకుంటాం. అందరినీ ప్రేమించాలి. జీవులు సర్వజీవుల పట్ల కరుణాదయ ఉండాలి, అంతే. కానీ మనుషుల పట్ల ఈ పంచముడు అనేవాడు ఈ భూమిపైన, ఈ భూమండలం పైన ఎవని ద్వారా సృష్టించబడినవాడు, ఎవని ద్వారా జనించినవాడు, ఎందువల్ల వాడు తృణీకరణ గురవుతున్నాడు, కారణం ఏమిటి? బహుశా ఇందువల్లే మీ నవలపైన విమర్శన అని నేను బహుశా ఇందువల్ల ఏమి కాదనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు భారతీయ సమాజం చాలా ముందుకు పోయింది ఒక రకంగా, ఆధునికంగా. మనశ్శాస్త్రం మనకుంది హిందువులకి, కానీ హిందువుల మనశ్శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఆధునిక కాలంలో ఏ హిందువు జీవించలేడు కూడా. అది కాన్స్టిట్యూషన్ కాదు కదా ఇప్పుడు, కాదు కదా. అంటే ఒకప్పుడు మనశ్శాస్త్రానికి మతానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉండేది. ఇప్పుడు అంత దగ్గర సంబంధం లేదు. మతమే మన మనుస్మృతినే. కానీ మనుస్మృతిలో కొన్ని ఈవిల్స్ మాత్రం మనల్ని వెంటాడుతున్నాయి. అందులో ఒకటి ఏమిటంటే అస్పృశ్యత. మనువు చెప్పిన అస్పృశ్యత పోవాలంటే మనుశాస్త్రంలో అస్పృశ్యత ఉంది కాబట్టి మనుశాస్త్రాన్ని కాల్చి బూడిద చేయాల్సిన అవసరము హిందువులకు ఉన్నది. హిందువులకే ఉన్నది, వేరే మతాలకి లేదు. హిందువులే మనుశాస్త్రాన్ని తగలబెట్టవలే అని నేను హిందువుగా కోరుకుంటా.
మనోశాస్త్రాన్ని తగలబెట్టవలే. నా జాతుల్లో ఒక జాతి అయిన మాదిగని నా జాతికి దూరం చేసినప్పుడు, ఆ దూరం చేసిన దాన్ని మనుస్మృతి సమర్థించినప్పుడు తప్పనిసరిగా అట్లాంటి మనుస్మృతుల్ని మాదిగోళ్ళు తగలబెట్టల్లా, హిందువులు తగలబెట్టల్లా. హిందూ శాఖలకు వచ్చే సర్వ కులాలు కూడాను ముందు మనుశాస్త్రం నుంచి బయటపడాలని కోరుకుంటాం. కొందరు ఏమంటున్నారంటే కులాలు లేనిది ఎట్లా, కులాలు ఉండాలి కదా అని కొందరు, మరి వారు జ్ఞానంతో అంటున్నారు, మరి ఎట్లనో తెలియదు అంటున్నారు. మరి కులాలు ఉన్నాయి అంటే గనక ఎందుకు ఉండాలి కులాలంటే, ఒకందుకు కులాలు ఉండవలే, ఒకందుకు కులాలు ఉండకూడదు. ఎప్పుడు కూడాను ప్రశ్నకు ఒకటే జవాబు ఎందుకుంటుంది బుచ్చన్న గారు? ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలా? అదేమన్నా ఎక్కడైనా లిఖించబడి ఉన్నదా? లేదు కదా. భిన్న సమాధానాలు ఉంటే ఏది సరైంది అనుకోవాలి? భిన్న సమాధానాలుగానే ముందు నువ్వు చూడు అంట నేను. భిన్న సమాధానాలుగానే చూడు. ముందు చూసేది నేర్చుకుందాం, తర్వాత ఒక పక్షాన్ని మొబైద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మరి మనం అడిగింది ఏమిటి? 2 ప్రశ్న ఏమిటి? సూటిగా కులాలు ఎందుకు ఉండాలి? కులాలు ఎందుకు ఉండాలి అంటే, ఈ భారతీయ సమాజంలో భారతీయ సామాజిక శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. ఇంకెక్కడ కూడా ఏ సామాజిక శాస్త్రం కూడా ఆర్థిక శాస్త్రం అనలేరు మీరు. ఇఫ్ యు గో టు యూరోపియన్ కంట్రీస్, ఇఫ్ యు గో టు అమెరికా, మీరు చెప్పలేదు. అక్కడ ఉన్న సమాజమే ఆర్థిక శాస్త్రం మీరు చెప్పలేరు. కానీ ఇక్కడ హిందూ సమాజము ఆర్థిక శాస్త్రము. ఎట్లని మీరు అడగండి. అది అన్యాయంతో కూడుకున్నదని నాకు ప్రశ్న. ఎట్లని? ఎందుకంటే ఎట్లనో అనుభవంలో ఉన్నది. ఎందుకు? వ్యాపారాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఒకరే చేయాలి, కొన్ని వేల సంవత్సరాలు ఒకరే పౌరోహిత్యం చేయాలి, కొన్ని వేల సంవత్సరాలు ఒకరే రాజ్యాన్ని పరిపాలించాలి, కొన్ని వేల తరాల పాటు అందరికి సేవ చేసి కొందరు నశించిపోవాలి. ఇది కొన్ని వేల తరాల పాటు ఒకడే చెప్పులు కుట్టాలా, కొన్ని వేల తరాల పాటు ఒకడే మానవ మలాన్ని ఎత్తుపోయాలి. ఇంత అన్యాయమైన అమానవీయమైన లేదా మనం సర్వపానుల పట్ల దయాజాలి చూపే వ్యవస్థలో ఇట్లా ఉండడం సమంజసమేనా? సరే, అది ఒక పాయింట్. వెరీ గుడ్. మీరు చెప్పిన చాలా క్లియర్గా చెప్పినారు మీరు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మనము ఆర్థికానికి పోదాం. బ్రాహ్మణ వృత్తిలో ఒక ఆదాయం ఉంటుంది బ్రాహ్మణుడికి. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ప్రీచర్ క్యాస్ట్, పురోహిత వర్గం. బ్రాహ్మణుడు పురోహిత వర్గం అయితే మాదివాడు ఏం చేస్తాడు? తోలు పని చేస్తాడు, చెప్పులు కుడతాడు. బ్రాహ్మణుడికి ఎక్కువ ఆదాయము ఉన్నదా, లేక చెప్పులు కుట్టే మాదివాడికి ఎక్కువ ఆదాయము ఉన్నదా? ఒకప్పుడా? ఎప్పుడైనా సరే చెప్పండి. ఇప్పుడైనా సరే. ఇప్పుడు టాటా బిర్లాలు చెప్పులు అమ్ముతున్నారు కాబట్టి ఎవరికో చెప్పలేము మనం. మరైతే వద్దు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పులు కుట్టేవాళ్ళు ఏముంది? ఇప్పుడు పురోహిత వర్గం చెప్పండి. బేరీజ్ తీసుకొని చెప్పులకి పెద్ద ఏం మరి అది కదా. ఇప్పుడు సరే, కాపులది వ్యవసాయం కదా. ఇప్పుడు బాధికులది చెప్పులు కుట్టే వృత్తి. వ్యవసాయంలో ఎక్కువ మిగులు ఉన్నదా, చెప్పులు కుట్టడంలో ఎక్కువ మిగులు సంపద ఉన్నదా? రెండు అంతే ఉన్నాయి. దేంట్లో అంటే వ్యవసాయంలో బాగా భూములు నుండి చేసుకున్న వాళ్ళకి మెరుగుదల ఉన్నది. నేను చెప్పేది టోటల్గా వ్యవసాయం బాగుంటే బాగలేదు, చెప్పులు కుట్టేవాడు బాగుంటాడయ్యా, ఇద్దరు వ్యవసాయం బాగుంటాడయ్యా. ఇద్దరు బాగలేరు. ఇద్దరు బాగాలేకపోయినా కూడా ఎవడు బాగుంటాడు కదా, ఒకరికంటే ఒకడు. కొంత వ్యవసాయమే బాగుంది. అది ఆ విధంగా తీసుకుంటే ప్రతి కులం కూడాను ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది. కుండలు చేసేవాడు ఉన్నాడు, కుమ్మరోడు. వానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే కులం వేరేది ఉండొచ్చు, వడ్రంగి కులమో ఏదో ఉండొచ్చు. వడ్రంగి కులానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే కులము, ఒక కుల వృత్తి ఇంకోటి ఉంటుంది, అది ఉంటుంది. వానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే కుల వృత్తి ఇంకోటి ఉంటుంది. అంటే ఇక్కడ కులవృత్తుల తేడాలే కాదు, కులవృత్తులకు సంబంధించి ఆదాయ మార్గాలు కూడాను వేరువేరవుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సమానత్వం కూడా దెబ్బతింటూ ఉంది. ఆర్థిక అవకాశాలు ఉన్నత కులాల వృత్తులకు ఎక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి.
ఉన్నాయి. ఖండిస్తారా? లేదు, ఖండించేది లేదు. ఎక్కువ ఉన్నత కులాలకు ఎక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి. నిమ్న కులాలకు తక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి అవును. కదా. అవును. ఈ రకంగా సమాజంలో కులాలని ఆర్థికంగా చూసినప్పుడు ఈ కుల సమాజం అంతా కూడాను ఆర్థిక సమాజమే. చాకలవారిది ఒక ఆర్థిక సమాజము, కుమ్మరోనిది ఒక ఆర్థిక సమాజము, వ్యవసాయదారుది ఒక 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 ఆర్థిక సమాజము, మీరు చెప్పినట్టు కోమటోనిది కోమటాడిది ఒక ఆర్థిక సమాజం. టోటల్ ఒక డెవలప్మెంట్ మోడల్ ఇది. ఒక్కొక్కటితో అంటే ఆర్థికంగానే విభజించింది ఇది, ఆర్థికమైన అసమానతలు. కాబట్టి హిందూ సమాజం అనేది ఆర్థిక శాస్త్రము అని చెప్తాం మనం. ఈ రకంగా చేసినప్పుడు నువ్వు ఒక ప్రభుత్వము ఒక రాజ్యము ఏర్పడినప్పుడు నువ్వు బీదలు ఎట్లా చూస్తావు? ఒక కొలమానం కావాలి కదా. అవును. ఆ కొలమానమే కులము. అంటే అక్కడ ఉన్న డబ్బే మరిగా, ఉం? అక్కడ కూడా డబ్బే మరి. కులం అన్నప్పుడు కులము ఆర్థికము కలగలిసి ఉన్నాయి. ఉం. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే కనుక వాడే పైన ఉంటాడు. మరి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. పై కులాలు మరి ఆ కులాన్ని బట్టి వాళ్ళకి ఆదాయ వనరులు తగ్గించుకొని వాళ్ళకు కాదు సంక్షేమ పథకాలు, చిన్న కులాల వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉండవాలి అని ఎందుకంటాము? రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక అంటున్నాం. మీరు ఏమన్నారు? ఒకందుకు కులాలు ఉండాలి, ఒకందుకు ఉండొద్దు అన్నారు. ఈ అందుకు బీదరికం కానీ తర్వాత ఇంకోటి మనం బీదరికం అంటే ఏమనుకుంటాము తెలుసా మీకు బుచ్చయ్య గారు? బీదరికం అంటే ఒక్క డబ్బులు ఎడితేమో మనం బీదరికం అనుకుంటాం. కానీ ఒక్కటి మాత్రము పరమసత్యం ఏమిటంటే మాదిగ బీదవాడు, మాదిగ బ్రాహ్మణుడు ఇద్దరు ఒకటి కారు. మాదిగ బీదవాడు, మాదిగ బ్రాహ్మణుడు ఇద్దరు ఒకటి కాదు. బ్రాహ్మణుడు అంటే నాకు అర్థం కాలేదు. అరే మాదిగ బ్రాహ్మణుడు కాదు, బీద బ్రాహ్మణుడు. ఒక బీద బ్రాహ్మణుడు, ఒక బీద మాదిగ వాడు ఇద్దరు ఒకటి కాదు. సరే నీకు కొంచెం తొందరపోయినండి. ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అవును. అటువంటి అప్పుడు నువ్వు బీదరికం చూస్తావా, కులంతో ముడిపడిన బీదరికాన్ని చూస్తావా? కులంతో ముడిపడిన పేదరికాన్ని చూడాలి. రైట్. అదే అందుకే ఆ బీదరికాన్ని కొలవడానికి ఆ కులం ఉండాల. బ్రాహ్మణుడు ఎంత బీదవాడైనా సరే, నేను ఒక కథ చెప్తాను మీకు. ఒక కథ అనగనగా ఒక మాదిగ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు. బ్రాహ్మణ బదులు రెడ్డి పెట్టుకుందాం. అనగనగా ఒక మాదిగ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు. ఇద్దరు కూడాను సమానమైన బీదవాళ్ళు. ఒక వాలంటీర్ సెక్షన్ వాళ్ళకి ఎనుగొడ్లు ఇచ్చింది, ఎనుములు పాడి ఎనుగొడ్లు ఇచ్చి మేపుకొని బతుకుపోండి అనింది. ఈ రెడ్డి క్యాండిడేట్ ఏమో పాలు పిండినాడు, ఊరంతా పాలు పోసినాడు, అమ్ముకున్నాడు. మాదిగవాడు కూడా ఎనుగొడ్లకు మేత పెట్టినాడు, దాణా పెట్టినాడు, కొనుక్కొచ్చి గడ్డి పెట్టాడు. మనిషి కంటే ఒక పశువుని మేపడము ఎక్కువ ఖర్చు అని మనం అందరూ తెలుసుకోవాలి. అవును. ఆ 2 ఎనుముల్ని మేపివాడు గొప్పగా పాలు పిండినాడు. వాడు పాలు పిండి ఇంత క్యాన్ అయింది పాలు, ఇంత క్యాన్ పూసుకొని పాలు తీసుకొని పోయినాడు పల్లెల్లోకి. ఎవడు కొరలే. ఎందుకు కొరలే? మాది కూడా పాలు పూస్తే మాది కొంత దగ్గర పాలు కొంటామా మేము? మాది కొంత దగ్గర పాలు కొంటామా? ఎట్లా కనపడుతున్నాం రా మేము అని పాలు కొనడానికి ఆ గ్రామంలో అందరూ నిరాకరించగా ఆ పాలుతో వాడు కాళ్ళు కడుక్కున్నాడు. పాలంటే ఏందిరా? లక్ష్మి అంటే నా బొంగు అని వాడు కాళ్ళు కడుక్కున్నాడు ఆ పాలుతోనే. అంత నిరసన ఉంది. ఇక్కడ వాడి రెడ్డిగాడు పాలు అమ్ముకోవడం ఏమిటి, ఇక్కడ మాదిగవాడు పాలు అమ్ముకోకపోవడం ఏమిటి? ఇద్దరు బీదవాళ్లే కదా. అక్కడ ఆ బీదరికి వెనుకల కులం ఉందా లేదా? వాని బీదరికి వెనుకల కులం ఉందా లేదా అని మీరేం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? ఏమంటే ఆర్థికంగానే కాకుండా ఆర్థికాన్ని కుల సంస్కృతితో ముడిపెట్టి లెక్క వేసి దాని ప్రకారంగా దేశ సంపదలో వానికి భాగం ఇవ్వవలే.
ఎన్నాళ్ళు కులం ఉండాలి ఇండియాలో ఇంకా? నేను చెప్పను అది. నేను చెప్పను. అదంతా ప్రభుత్వాలు అంటే చేసుకోవాల్సిన పని. ఒక మేధావిగా మీరు ప్రతిపాదిస్తున్న ఈ అంశం కొన్ని వందల సంవత్సరాలుగా కులపీడన కారణంగా హ్మ్. దరిద్రము, అవమానాలు, పేదరికం ఒక దగ్గర పోగైతే ఎన్నేళ్ళే చెప్పండి మీరు మీ అంచనా ప్రకారం? బుద్ధుని కాలం నాటికే కులం ఉందట. కానీ ఈ రూపంలో అట్లా కాదు. కాదయ్యా. ఆ, ఇప్పుడు మనకు మీరు రిజర్వేషన్‌లో ఏమో మాట్లాడబోతున్నారు అనుకుంటా కాదు దీని గురించి. నేనేమనుకుంటున్నా అంటే హ్మ్. ఈ ప్రతి సందర్భంలో కులమని కొట్టుకోకుండా హ్మ్. ఈ పంచాదులు లేకుండా సంతోషం ఈ అది కూడా. కుల ఆర్థిక అంతరాలు కులము ఆర్థికము కలగలిసి ఉన్నాయి కాబట్టి హ్మ్. ఇవన్నీ కాకుండా హ్మ్. ఒక హిందువులు అంటే హిందువులుగా అందరూ ఒకటిగా జీవించలేమా? అది నాకు సాధ్యము కాదా? నాకు చాలా మనుదారాన్ని దగ్ధం చేయమన్నారు మీరు. అవును. ఆ మనుధర్మాన్ని దగ్ధం చేయడం అనేది మెటీరియల్. కానీ అవును. హృదయాన్ని, ఆలోచనను ఏం చేయవలం? ఎట్లా నా దీన్ని మీరు మాట్లాడిన మాట నాకు చాలా సంతోషం. ఎప్పుడెప్పుడు కులాలు పోతాయి అనుకునే వాళ్ళలో ఒక్కడిని. నేను కూడా ఒకడినే. కానీ కులాలు పోయిన తర్వాత నేను ఒక ఉదాహరణ చెప్తా. న్ మీరు బక్కగున్నారు. నేను ఊపితే గాలికి పడిపోతారు మీరు. నేనెట్లున్నానంటే గడ్డలు తిరిగి ఉన్నా నేను. అప్పటికే. అందరూ సమానమే కదా! అందరూ సమానమే బుచ్చయ్య గారు గుర్తుపెట్టుకోండి. గోదాలోకి పోదాం ఇద్దరము. ఇద్దరము సమానమే. ఇద్దరము మెడపట్లు పడదాం. ఇద్దరం ఒకటేనక్కడ? ఇద్దరికి పోటీ పెట్టడం అనేది న్యాయమేనా? ఇద్దరు అంతా ఒకటే కదా! ఒక రెడ్డికి మాదిగ వరకు పోటీ పెట్టగలవా విద్యలో నువ్వు దేంట్లోనైనా? అంటే ఎన్నాళ్ళు ఉండాలి అంటున్నది. అదే ఎన్న ఎన్నాళ్ళ నుంచి అవి వస్తాండాయా రిజర్వేషన్‌లు నాకది చెప్పు. నేను అదే అడిగింది. ఈ రిజర్వేషన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఎస్సీలకు ఎన్ని బీసీలకు 70 ఏండ్లు అయిందా? 70 ఏండ్లు 70 ఏండ్లే. అంతే. 70 ఏండ్లు అయింది. అంతే. మేము 70 శతాబ్దాల నుంచి ఉండాము. మీరు 70 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, రైట్. మేము అంటే 70 శతాబ్దాల నుంచి మాదిగలుగా మీకు సేవలు చేస్తున్నామయ్యా. ఓహో, వీళ్ళు మీకు మరి చెప్పులు కుడుతున్నామయ్యా. వీళ్ళలాగా అయ్యేంత వరకు ఆ విషయం ప్రస్తావన వద్దంటారు మీరు. దాని గురించి ఆలోచించుకుంటున్నాను నేను. కులాలు నేను ముందే 2 చెప్పిన. అదేలే అంటే కొంత కులాలు పోవాలని ఆశపడే వాళ్ళలో నేను కూడా ఒక్కడినే అని చెప్పిన. ఓకే. కానీ కులాలన్నీ లేవు అని చెప్పిన తర్వాత ఆ, ఈ కులాలు లేవు అనే దాన్ని సౌకర్యంగా తీసుకొని ధనవంతులు, సంపన్నులు ఇప్పటికే తరాలుగా బలిసిన పెద్ద కులాల వాళ్ళు బలహీనుల్ని ఇబ్బంది పెట్టే అవసరం లేదా? మరో రూపంలో ఉంటది కాబట్టి ఈ విస్మరణ గురైన వారు బలపడేంత వరకు ఉండని మీ భావన లాగా. కాదు, అట్లా కాదు. ఆ. కాబట్టి ఆ, హిందువులందరూ ఏకం కావాలనుకున్నవాడు ముందు దగ్గరకు వచ్చి దళిత భోజన కాన్సెప్ట్ నేర్చుకో. నువ్వు హిందూ అని గొడవ పెట్టడం కాదు. హిందూ అనేది నీ పేటెంట్ హక్కులు కాదు. ఒక పార్టీకైనా చెప్తాను నేను ఇది. బీజేపీ పార్టీకైనా ఇదే మాట చెప్తా. పేటెంట్ హక్కులు లేవు నీకు హైందవం పట్ల. హైందవం ముద్దురుచు ఉంది. నువ్వు మొన్న పుట్టినావు. నీ సావర్కర్ నుంచే నీకు వచ్చింది హైందవం. సావర్కర్కి ముందు ఒక 90,000 ఏళ్ల నుంచి హైందవం ఉంది. నువ్వు హైందవం అన్నప్పుడు ఆ హైందవమైనా సరే ఒక సామాజిక న్యాయం అనేది నీ అజెండాలో ఉండదా? ఉంటుంది. ఆ సామాజిక న్యాయాన్ని ఎట్లా నిర్వహిస్తావు? వచ్చి మాదిగల దగ్గర కూర్చో, మాలల దగ్గర కూర్చో, బీసీల దగ్గర కూర్చో, వాళ్ళ సంస్కృతులకి మోకరిల్లు. ఆ బోడిజన సంస్కృతికి మోకరిల్లు. ఆ మోకరిల్లడమే నీ హైందవం. మోకరిల్లి వాళ్ళని ఒక సెక్షన్గా నువ్వు ఎట్లా గుర్తిస్తావు? 70 శతాబ్దాలుగా అణగారిన వాళ్ళని నీ బీజేపీ సామాజిక న్యాయము ఎట్లా గుర్తిస్తుంది? అది నాకు చెప్పు. నేను ఈ పొద్దుకులని నిలిచిపెడతా. ఓకే, ఇది ఒకటి. మీరు ఇక్కడ నవలలో పంచపాదుషాలు అలయరామరాయలపై యుద్ధం ప్రకటించిన సందర్భంలో యుద్ధం అయిపోతుంది, హంపి నగరం ధ్వంసం అవుతుంది. హిందూ స్వప్న దుర్గం ధ్వంసమైంది 200 ఏళ్ళ పదం అన్నారు మీరు. అది నవల ముగింపులో వచ్చిన ఒకానొక మాట. నవల ప్రారంభంలో 50-60 పేజీలు వచ్చిన తర్వాత హంపన్న అనే ఒక పంచముణ్ణి అలయరామరాయలు దుర్గాధిపతిని చేయడం. అంటే ఇవాళ ఐఏఎస్, ఆర్డీఓ, డిఆర్ఓ పోస్ట్ అనుకోండి. ఒక తాలూకుదారు
ఆ పోస్టుకు తీసుకురావడం అనేది ఉమ్, ఒక అంటరానితనాన్ని చూయించిన మీరు. ఉమ్. దొంగలు పడితే చివరికి అంటరాని వాడకు దొంగలు కూడా దోసుకోవడానికి ఉమ్. వాని దగ్గర ఏమీ లేదనో లేకపోతే వాని వస్తువులు ముట్టుకోవద్దనో. 500 ఏళ్ల కిందట ఆహా, ఈ విషాదం అవును 5,000 కింద. నీ రిజర్వేషన్ 70 ఏళ్ళ నుంచి వచ్చిండేది. అవును మీరే చెప్తున్నారు. అవునన్నా 500 సంవత్సరాల కిందట రికార్డెడ్ అది. మాదిగోళ్ళు గోడలోకి పోలేదు వాళ్ళు. దొంగలు కూడా పోలేదు. కొల్లగొట్టే వాళ్ళు పోలే. పాదశాలు ఎవరు పోలే. అంటే వాడు అంటరాని వాడు. అంటిరాని వాడని కాదు, వాళ్ళ దగ్గర బూడిది కూడా లేదు. 500 సంవత్సరాల నుంచి ఉండమయ్యా బూడిదలోను. అంటే ఏ వ్యవస్థ అయితే ఆ బూడిద లేకుండా చేసిందో ఉమ్. ఆ వ్యవస్థను మీరు స్వప్న దుర్గమని ఎట్లా అన్నారు అనేది మీ మీ నవల మీద వచ్చిన. దానికి ప్యారలల్గా మతం ఉంది. దానికి ప్యారలల్గా ఉన్న హిందూ మతాన్ని బట్టి నేను దాన్ని స్వప్నదుర్గం అన్నాను. కానీ ఈ మాదిగ వాళ్ళ గురించిన వర్ణన కాదు అది. అది. హైందవం. హైందవం అంటే భారతదేశంలో ఉన్న హైందవాన్ని ఎట్లా కాపాడుకుంటావు, కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పటికి ఉత్తరంలో చాలామంది జనము ముస్లిమ్స్గా మారిపోయినారు. భారతీయులు ముస్లిమ్స్గా మారిపోయినారు. ఇంకా వాళ్ళు దక్షిణానికి వచ్చినారు. దక్షిణానికి వచ్చేటప్పటికి దక్షిణానికి బహమనీ సుల్తానుల వరకు వచ్చినారు. బహమనీ సుల్తాన్ వచ్చి బీజాపూరు, బీజాపూరు, గోల్కొండ, అహ్మద్ నగరు, బీదారు, బేరార్ ఇవన్నీ కూడా ఆక్రమించుకున్నారు. ఇవన్నీ ఆక్రమించుకొని ఇంకా ఎక్కడ పోవాలా? మన దక్షిణానికి రావాలా, మన అనంతపురానికి రావాలా, వాళ్ళు మళ్ళీ పెనుగొండకు పోవాలా, మళ్ళీ ఆ మలబార్ ప్రాంతానికి పోవాలా, మద్రాసు తమిళ ప్రాంతానికి పోవాలా, మలయాళ ప్రాంతానికి పోవాలా, ఈ అది రఘునాథ గుడి చూడి శ్రీరంగపట్నం పోవాలా. మొత్తం ఈ దక్షిణ అంతా వాళ్ళు పరిపాలించాలా. ఎందుకు రాలే అంతవరకు అంటే విజయనగర రాజులు అలీరామరాయలు ఇట్లుంటాడు అడ్డం గోడ, ఏ బిగ్ వాల్ విజయనగరం. వాళ్ళు దక్షిణాదిని వశం చేసుకోవాలంటే ఈ అలీరామరాయలని విజయనగరాన్ని దాటిపోలేరు. అందుకే ఈ ఒక్క విజయనగరం లేకపోతే మీ పేరు బుచ్చన్న కాదు, నా పేరు బండి నారాయణస్వామి కాదు. అది జరిగింది చారిత్రక విశేషము అంటున్నా నేను. ఆ విజయనగరం అక్కడ ఉండటం వల్ల అక్కడితో లాగిపోయినారు. ఎప్పుడైతే ఈ హైందవ స్వప్నదుర్గము కూలిపోయింది, అప్పుడు వాళ్ళు రావడం మొదలుపెట్టినారు. అప్పుడు మీకు తెలుసా, అనంతపురము వాళ్ళ ఈ మన ఇబ్రహీం కుతుబుద్దీను వశపరుచుకున్నాడు మన అనంతపురాన్ని. మన అనంతపురము హండె రాజులు కుతుబుద్దీనికి సహాయం చేసినారు. సహాయం చేసి వీళ్ళిద్దరూ కలిసి పెనుగొండ మీద పడినారు, పెనుగొండ తిరుమల రాయల మీద పడినారు. అంటే ఇదంతా కూడా విజయనగరం తర్వాత ఈ దక్షిణాదిలో ప్రవేశం కోసం తొక్కులాడినారు వాళ్ళు. కానీ ఎంత అద్భుతమైన సన్నివేశం అంటే, ఇక్కడ విజయనగరం పతనం అయిపోగానే ఎప్పుడు 1565లో వెంటనే 17వ శతాబ్దంలో 16 కాదు, వెంటనే 16 చివర 17వ శతాబ్దంలో అలీరామరాయలు లేని స్థానాన్ని భర్తీ చేయడానికి అక్కడ ఛత్రపతి శివాజీ పుట్టినాడు మహారాష్ట్రలో. నన్ను చూస్తే మళ్ళీ హిందీ ఉల్బాదు అనుకోవద్దు. ఇవన్నీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ జరిగింది చెప్తున్నారు. నేను ఇంతవరకు కులం మాట్లాడినాను, మతం గురించి మాట్లాడినాను, అస్పృశ్యత గురించి మాట్లాడినాను, కులాలు ఎందుకు ఉండాలో మాట్లాడినాను, కులాలు ఎందుకు వద్దో కూడా మాట్లాడినాను. అదేవిధంగా ఇక్కడ అలీరామరాయలు లేకపోతే కనుక ఈ దక్షిణాది అంతా కూడాను ఇస్లామీకరణ చెందేది. అదే రకంగా అలీరామరాయలు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఛత్రపతి శివాజీ వచ్చి మళ్ళీ తంజావూరు పరిపాలించినాడు. ఇదంతా ఆక్యుపై చేసుకొని. గుత్తుకొండ ఆయనదే, గుత్తుకొండ ఆయన ఆక్రమించిండేదే. పావుగడ పేరు ఏం పేరు? పావుగఢ్.
పావుగఢ్ అంటే అది ఛత్రపతి శివాజీ కట్టించిన కోట అది. పావుగఢ్. ఆయన వశపరుచుకున్నాడు దక్షిణాదిని. ఆయన దక్షిణాదిని వశపరుచుకోవడం వల్ల ఇక్కడ ఇస్లామిక్ సంస్కృతి కంటే హైందవ సంస్కృతి రక్షించబడింది. ఇవి హిస్టారికల్ ఫ్యాక్ట్స్. కృష్ణదేవరాయలు వారికన్నా 500 సంవత్సరాల ముందు కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం అనంతరం వచ్చిన ఛత్రపతి శివాజీ, వీళ్ళంతా శూద్రులే. శూద్రులే కదా. శూద్రుల పరిపాలనలో కూడా మనుధర్మం ఎందుకు అమలైంది? కారణం ఏమిటి? శూద్రులు కూడాను మను మనుజ మను మనుస్మృతిని మతంలో ఒక భాగంగా చూసినారు. మతం వేరు, సామాజిక న్యాయ చట్టాలు వేరు. మతం వేరు, సామాజిక న్యాయ చట్టాలు వేరు. ఇక్కడ ఉన్న న్యాయ చట్టాలు అరబ్ కంట్రీస్లో మీకు కనపడవు. అరబ్ కంట్రీస్లో ఉన్న న్యాయ చట్టాలు మీకు ఇక్కడ కనపడవు. ఎందుకంటే ఈ న్యాయ చట్టాలకి మన 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 ఎథిక్స్కి, అంటే మన హిందూ శాస్త్రాలకి, మత శాస్త్రాలకి సంబంధం ఉంటుంది. మన హిందూ మతానికి ఇక్కడ న్యాయ చట్టాలకు సంబంధం ఉంటుంది. అక్కడ ఇస్లాంకి ఆ న్యాయ చట్టాలకి సంబంధం ఉంటుంది. మతంలో భాగము అనే ఒక భ్రమ మొన్నటి వరకు అందరికీ ఉండేది. ఇప్పుడు కూడా చాలామందికి ఉంది. బీజేపీ వాళ్ళకంతా ఈ భ్రమ ఉన్నందుకు నేను చాలా చింతిస్తాను. ఏమని? మనుధర్మ శాస్త్రము హైందవము రెండూ ఒకటే అనుకునే వాళ్ళు హైందవము అనే భ్రమలో ఉన్నట్టే. మనుధర్మం వేరు, హిందూ మతం వేరు అని మీరు ఎట్లా నిర్వచించగలరు? నిర్వచించడం అంటే మతం ఎట్లా పుడుతుంది? మతానికి మతం అనేది ఒక కాయిన్ అనుకోండి, ఒక నాణ్యం మతం. ఆ నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. అట్లే మతం అనే నాణ్యానికి కూడాను రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఆ రెండు పార్శ్వాలు ఏమిటివి? మతానికి ఉండే రెండు పార్శ్వాలు. మతానికి రెండు పార్శ్వాలు, ఒకవైపు స్పిరిచువాలిటీ ఉంటుంది, ఒకవైపు ఆధ్యాత్మికత ఉంటుంది. అదే నాణ్యానికి ఇంకో వైపు ఏముంటుంది? ఆ ప్రాంతంలో దేశకాలాలకు సంబంధించిన నైతిక వ్యవస్థ ఉంటుంది, నైతిక సూత్రాలు ఉంటాయి. ఒక కాయనికి రెండు ఉంటాయి ఎట్లా పార్శ్వాలు. అట్లా ఈ ఒక పార్శ్వం అనేది, మనుధర్మ శాస్త్రము అనేది ఆధ్యాత్మిక పార్శ్వంలోకి రాదు. ఆధ్యాత్మిక పార్శ్వంలోకి ఏమొస్తాయి? భగవద్గీత వస్తుంది, తర్వాత అది అష్టావక్ర గీత వస్తుంది, యోగ వాసిష్టం వస్తుంది, ఇవన్నీ వస్తాయి దాంట్లో. ఇంకా రామాయణ భారతం అవి వేరు, అవి పురాణాలే, అవన్నీ వస్తాయి. దీంట్లోకి ఏమొస్తుంది? మా సామాజిక శాస్త్రంలోకి ఏమొస్తుంది? మన ధర్మ శాస్త్రంలో వస్తుంది ఇక్కడ. అక్కడ అరబ్ కంట్రీస్లో సామాజిక శాస్త్రంలోకి, సామాజిక పర్సన్లోకి ఏమొస్తుంది? షరియత్. మనకు మనుస్మృతి ఉన్నట్లే వాళ్ళకి షరియత్తు. ఆ షరియత్తే మతం కాదు, ఈ మనుస్మృతే మతం కాదు. ఆ షరియత్తు పోయినా కూడాను, ఈ మనుస్మృతి పోయినా కూడాను అక్కడ ఇస్లాంలో ఆధ్యాత్మికం ఉంటుంది, ఇక్కడ హిందూ మతంలో ఆధ్యాత్మికం ఉంటుంది. ఇది ఆధునికులు, తెలివి కలిగిన వాళ్ళు అవగాహన చేసుకోవలసిన విషయము అంట. ఇంకా ఈ 21వ శతాబ్దంలో కూడా షరియత్తు ఇస్లాము రెండు ఒకటే, మనుస్మృతి హైందవము రెండు ఒకటే అనుకుంటే ఇద్దరు కూడా అమాయకులైపోతారు. కడపటి యుద్ధం నవల ఏ లక్ష్యాలు నెరవేర్చుకోవాలని అంత విస్తృతమైన పరిశోధన చేసి మీరు వెలువరించినట్లు? నేను కొంచెము మీరు అనుమతిస్తే కొంచెం పేపర్ చూసుకొని చదువుతా. ఓకే, మీ గుర్తుండవు కొన్ని వరుసగా. హంపి మీద నాకు ఆబ్సెషన్. హంపి అంటే చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాల నుంచి కూడాను పెద్దయినాక సమగ్రాంధ్ర సాహిత్యం, ఆర్ద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం చదివినంత వరకు కూడాను నాకు హంపి అంటే ఆబ్సెషన్. అప్పుడు ఉన్న మీరు చెప్పినట్లే, ఇక మీకంటే నేను బాగా చెప్పలేను ఇప్పుడు. ఆ వాడలు,
హంపి గురించి రాసినప్పుడు ఒక విదేశ వర్తకుడు ఏం రాస్తాడంటే, హంపి నగర ప్రజలు ఒక పూట అన్నం లేకుండానే బతుకుతారు గానీ, ఒక పూట పువ్వులు లేకపోతే బా బా బతకలేరు. బా 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 బా. ఎంత అద్భుతమైన ఇది ఒక విదేశీ యాత్రికుడు విజయనగర సామ్రాజ్య ప్రజల గురించి రాసింది ఇది. కొత్తగా పెళ్ళేళ్ళు వాళ్ళు ఉంటారు కదా! కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు మనం హానీమూన్‌కి పంపిస్తాం కదా! కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పుడు ఎట్లుండేటిది తెలుసా? వాళ్ళ కోసమే వాళ్ళ ఇంటి పెరట్లో బావిని తవ్వించేవాళ్ళు. ఎందుకు? ఆ బావిలో ఆ నూతన దంపతులు జలక్రీడలాడుకోవడానికి. హుహు. ఈ నాగరికత విన్నామా ఎక్కడైనా? ఇక్కడ నేను ఫస్ట్ టైమ్ మగవాళ్ళు కూడాను జడలు వేసుకొని పువ్వులు ముడిచేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో. ఆడ మగ ఇద్దరు. ఆడ మగ ఇద్దరు. గంధం పూసుకోకుండా ఎవరు పొయ్యేవాళ్ళు కాదు. ఆహా! తప్పనిసరి గంధము. ఆడ మగ. ఆడ మగ ఇద్దరికి. సువాసన. గోవా నుంచి విదేశీ సెంట్లు కూడా వచ్చేటివి. గోవా నుంచి. మహారాజులు, సుల్తానులు అందరూ కూడాను గోవా నుంచి వచ్చిన గొప్ప సరుకుని, సెంట్లని, సుగంధ ద్రవ్యాలని దిగుమతి చేసుకునేవాళ్ళు. అంత రసికులు. అసలు హంపి విజయనగర సామ్రాజ్యం ఆ కాలంలోని ఆ నాగరికత, ఆ బావి ఉండే నాగరికత ఏం నాగరికత అది? ఇదిలాడుకుండేదానికయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడికో పోతావు. పొద్దున్నే స్కూటర్ వేసుకొని ఆ పొగ పీల్చుకుంటూ ఎక్కడికో పోయి ఆడ ఈత కొట్టి హహా ఓహో అనుకుంటూ వస్తావు. మళ్ళీ అటు వెళితే నీకు చర్మరోగాలు వస్తాయి. ఈడు మళ్ళా చర్మరోగాలు వస్తాయి. అది ఎంత నాగరికత అనుకోవాలా? ఇంటింటికి ఒక ఈదులాడుకునే ఒక బావి ఉందంటే, అసలు కొత్తగా పెళ్ళైన ఆలుమొగలకి జలక్రీడల కోసమే ఒక బావి ఉంటుందంటే, రాతి కాలువల్లో నుంచి నీళ్లు ఇంటింటికి పారుతాయంటే, ఇంటి పెరట్లోని పువ్వుల్లోకి పోతాయంటే, ఒక కవి ఏం చెప్తాడు తెలుసా? ఒక పువ్వుల్లో ఆడవాళ్ళు జలక్రీడలు ఆడతారట. ఆడవాళ్ళు జలక్రీడలాడితే అది ఆ జలక్రీడల్లో అది ఏదో సుగంధ ద్రవ్యం పేరు ఒకటి ఉంది, నాకు గుర్తు రావడం లేదు. ఆ సుగంధపు వాసన ఆ పూలు ఆ సుగంధపు అంతా రాసుకొని వాళ్ళు స్నానం చేస్తారు. ఆ సుగంధంతో స్నానం చేసిన నీళ్లు సుగంధంతోనే ఉంటాయి కదా! ఆ సుగంధపు నీళ్లు మల్లె చెట్లలోకి పోతాయంట. ఓహ్! ఆ సుగంధం చెట్లు మల్లె చెట్లలోకి పోతే ఆ సువాసనకి అది ఏమి సువాసన అర్థం కాకుండా భ్రమలు పడతారట. ఆ మల్లె పువ్వులు, ఈ సుగంధం 2 కలిపి. నీకు అది కాదయ్యా, అక్కడ రహస్యం ఏమంటే, మళ్ళీ ఇక్కడ స్త్రీవాదులు కొట్లాడినట్టుగా రాకుండా ఉందరుగాక. ఓకే. స్త్రీవాదులు ఓకే. ఏం చెప్తారంటే, అప్పుడు అసలుకు స్త్రీ స్నానం చేయగా వచ్చిన నీళ్లతో ఆ నీళ్లను తాగి ఆ నీళ్ల నుంచి సృష్టించబడిన మల్లె పువ్వులు ఆ స్త్రీ యొక్క ఒక నగ్న సౌందర్యాన్ని ఆ మల్లె పువ్వులు ఎంత సుకుమారంగా ఫీల్ అవుతారో వాళ్ళు. ఓకే. అది ఆ విజయనగరం. అందువల్ల ఆ ఆబ్సెషన్ వల్ల ఓకే. హంపి గురించి ఆబ్సెషన్ వల్ల రాయడము అనేది ఒకటి. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అస్పృశ్యత గురించి మనం హంపన్న, ఉత్తన్న ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనశ్శాస్త్రంలో ఉన్నాయి కదా! మనశ్శాస్త్రంలో ఇట్లాంటి ఒక కొన్ని వర్గాలను దూరంగా పెట్టే అమానవీయమైన విషయాలు మనశ్శాస్త్రంలో ఉన్నాయి. అమానవీయమైన చట్టాలు మనశ్శాస్త్రంలో ఉన్నట్లే అమానవీయమైన చట్టాలు షరియత్తులో కూడా ఉన్నాయి. అమానవీయమైన చట్టాలు క్రైస్తవుల మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అన్ని మత గ్రంథాల్లో కూడాను వాళ్ళ మతస్థులకు సంబంధించిన అమానవీయమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి హిందువులు తమ మత గ్రంథాలను, ముస్లింలు తమ మత గ్రంథాలను, క్రైస్తవులు తమ మత గ్రంథాలను సంస్కరించుకోవలసిన అవసరం వచ్చింది. అందరూ అన్ని మతాలని సంస్కరించుకుందాం. అందరూ అన్ని మతాలని డెమోక్రటైజ్ చేసుకుందాం. డెమోక్రటైజ్ అంటే మీకు అవగాహన అయింది అలా.
డెమోక్రటైజ్ అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తా. తిరుమలలో శ్రీవారికి గుడ్డలు ఒకడు ఇస్త్రీ చేసుకొని వస్తాడు. ఒకడు ఆ గుడ్డలు నేస్తాడు. ఆ వెంకటేశ్వరుడి కోసం పాపం ఒకడు గుడ్డలు నేస్తాడు. అంటే వెంకటేశ్వరుడికి గుడ్డలు నేసే ఒక నేతవాడు ఉంటాడు. అక్కడ ఆ స్వామికి తలనీళ్ళు సమర్పించడానికి పోతే అక్కడ మన తలలు గొరిగే క్రాఫ్లు గొరిగే ఒక మంగళవాడు ఉంటాడు. అది అది ఆ విధంగా చూస్తే కనుక ఒక నేసే ఆయన్నో, ఒక మంగళ ఆయన్నో, ఒక చాకలి ఆయన్నో టీటీడీకి చైర్మన్గా ఎందుకు చేయకూడదు? ప్రజాస్వామ్యం అని మీరే అంటున్నారు కదా. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఇంత చరిత్రలో ఇన్ని వేల ఏళ్ళ తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక శ్రీవారికి తలుగురికి తలనీలాలు సమర్పించే ఒక మంగళాయన్ను చైర్మన్ చేశారా? అదే మీరు మొక్కే స్వామికి గుడ్డలు నేత నేసే ఒక నేతగానికి ఎప్పుడైనా చైర్మన్ పదవి ఇచ్చినారా? ఒక చాకలవానికి ఇచ్చినారా? నూనె తీసే ఒక గాడ్లవానికి ఇచ్చినారా? నెయ్యి పోసే ఒక గొల్లవానికి ఇచ్చినారా? చెప్పండి. ఎందుకు ఈ కులాలన్నీ కూడా విస్మరించబడినవి? ఎందుకంటే హిందూ మతంలో డెమోక్రసీ లేదు కాబట్టి. ఆ హిందూ మతం ఈరోజు డెమోక్రటైజ్ కావాలని మేమంతా కోరుకుంటున్నాం, దళిత బహుజనులు. అందుకే హైందవము అని తపస్సు చేసే, అని ధ్యానించే, అని రామభజన మాదిరి చేసే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ హైందవ రాజకీయాలు ఏవైనా సరే వాళ్ళు తప్పనిసరిగా హైందవం విజయం సాధించాలంటే ముందు దళితుల యొక్క, బహుజనుల యొక్క ఆసక్తులు తెలుసుకోండి. ఆ ఆసక్తులు నెరవేర్చండి. హైందవాన్ని డెమోక్రటైజ్ చేసినప్పుడే మీ హైందవం నిలబడుతుంది. ఇంకా ఈ 21వ శతాబ్దంలో కూడా డెమోక్రటైజ్ కాని పక్షంలో అన్ని మతాలలాగే చచ్చుబడిపోతాయి. అది అన్ని మతాలు కూడా డెమోక్రటైజ్ కావాలనే దాంట్లో నాకు ఏమాత్రం సందేహం లేదు. దీని గురించి నేను ఒక విషయం చెప్పిన, ఎందుకు విమర్శలు వచ్చిందని మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు, ఇక్కడ అస్పృశ్యత ఉన్నదయ్యా, అస్పృశ్యతను మానుకోవడానికి మనుస్మృతిని కాల్చిపారేయండి అని చెప్పినాము. మీరు కూడా అక్కడ ఏముంది, అక్కడ అదేమి జిహాద్ ఉంది కదా. జిహాద్ అంటే కనుక 2 అర్థాలు ఉన్నాయి. జిహాద్ అంటే తనను తాను భగవంతునితో కనెక్ట్ కావడం కోసం, తనతో తాను పోరాటం చేసి తనను తాను సరిదిద్దుకునే ఒక క్రమం. దాన్ని కూడాను అంటారు ఏమని, జిహాద్ అని. అదే జిహాద్ ఎక్కడ చెప్తాం మనము? జిహాద్ అంటే ఒక ముస్లిము, ఇంకో ముస్లిము, ముస్లిముల రాజులు అందరూ కలిసి ఒక హిందూ వాని మీద కానీ, ఒక క్రైస్తవుని మీద కానీ, ఇతర మతస్థులు ఎవరైనా సరే కాఫిర్లు. ఇతర మతస్థుల్ని కాఫిర్లు అంటారు సార్. ఇతర మతస్థులను కాఫిర్లని, కాఫిర్లు కనపడితే చంపండి అనే చట్టాలు మీ మత గ్రంథాల్లో ఉన్నప్పుడు వాటిని మార్చుకోకుండా మీరు వాటిని అట్లే రక్షించుకుంటూ మైనారిటీస్ యొక్క హక్కుల గురించి మాట్లాడతారే, ఇది సబబా సార్? మేము సిద్ధంగా ఉన్నాం. మా మనశ్శాస్త్రాన్ని ఇప్పుడు కాల్చిపరేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ముస్లింలతో అలాయి బలి ఇచ్చుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం హైందవులు. మీరు ఒక్క అడుగు కూడా ముందుకేయరే. ఎప్పుడు కూడా హైందవము, వర్ణ విభజన, శ్రమ విభజన అని పోయినా కూడా దానిలోనే మీరు చేసుకుంటూ బ్రాహ్మణాధిక్యతని అడ్డం పెట్టుకొని మొత్తం హైందవం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది బాగా గమనించాల. నేను ఇది కనిపెట్టాను. చిట్ట చివరి నాకు 73 ఏళ్ళు వచ్చిన చిట్ట చివరి ఘడియల్లో నేను దాన్ని కనిపెట్టిన.
వర్ణ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మొత్తం హిందూ మతాన్నంతా కూడాను డిటైన్ చేయడం, హిందూ మతాన్నంతా కూడాను డౌన్ఫాల్ చేయడం, హిందూ మత వ్యతిరేకతని పెంచడం. ఇట్లా చేయకూడదు. ఏ వర్ణాశ్రమ ధర్మంతో పోరుతో కరెక్ట్గా వర్ణాశ్రమ ధర్మము అని చెప్పి దాడి చేయి. అంత మాత్రం చేత మొత్తం హిందూ మతాన్ని నువ్వు ద్వేషించవద్దు. హిందువులని దాన్ని ఏమంటాం, ఇంతకుముందు చెప్పింది మర్చిపోతే వాళ్ళని మతేతరుల్ని మతేతరులుగానే చూడు. కానీ ఆ మతేతరులకి కాఫిర్లు అని పేరు పెట్టి, అవిశ్వాసులు అని పేరు పెట్టి, అవిశ్వాసులు చంపమని ఉండే కొన్ని సూత్రాలని మీరు ఇంకా అట్లా కాపాడుకుంటూ మోసం చేయొద్దు. ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన మీరు మా జాతి వాళ్ళే. ముస్లింలందరూ మా ద్రవిడులే. ఇక్కడ ఉన్న క్రిస్టియన్లందరూ కూడా ద్రవిడులే. వాళ్ళు హిందూ మతానికంటే ముందు ద్రవిడులు. ద్రవిడులతో ఓన్ చేసుకోండి మీ అస్తిత్వాలని. ద్రవిడులతో ఓన్ చేసుకొని ఈ నేల మీద ఉన్న సంస్కృతిని మీ సంస్కృతిగా మార్చుకోండి. ఈ నేల మీద ఉన్న సంస్కృతిని గుర్తించండి, గౌరవించండి. ఈ నేల మీద ఉన్న సంస్కృతిని మీరు గౌరవించినప్పుడు మీరు ఒక మనకు అనేకమైన ఇస్లాం దేశాలు ఉన్నాయి. అనేకమైన ఇస్లాం దేశాలు ఏమున్నాయంటే మనకు ఏమి ఇస్లాం అంటే కనుక మేము టర్కీ ముస్లింలు అని కొంతమంది అంటారు, మేము అరబ్ ముస్లిమ్స్ అని కొంతమంది అంటారు, మేము ఆఫ్రికా ముస్లిమ్స్ అని కొంతమంది అంటారు, తర్వాత ఈ ఆఫ్ఘన్ ముస్లిమ్స్ అని కొంతమంది అంటారు. ఈ విధంగా రకరకాలుగా ఇరాన్ ముస్లింలు అంటారు, ఇరాక్ ముస్లిమ్స్ అంటారు, పర్షియన్లు అంటారు, చాలా రకాలుగా అంటారు. ఇక్కడ ఉన్న ముస్లింలు భారతీయ ముస్లింలు అని ఎందుకు చెప్పుకోకూడదు? భారతీయ ముస్లింలు అంటే మన మేధావులకు నొప్పి. అంటే మీకు మా మీద నమ్మకం లేక ఈ మాట అడుగుతున్నారా మీరు అని ఒక ప్రశ్న కూడాను. మమ్మల్ని దేశం నుంచి మీరు వెరిచేసి మా ముస్లింలని ప్రత్యేకంగా భారతీయ అని పెడుతున్నారు అని అంటారు. నేను కూడాను చుట్టుపక్కల దేశాలు ఎవరైనా హిందువులు ఉంటే, హిందూ రాజ్యాలు, హిందీ దేశాలు ఉంటే నేను భారతదేశపు హిందువుని అయ్యని చెప్పుకుంటాం మామూలుగా. నాకు ఒక ఐడెంటిటీ కావాలి కదా. నీకు ఇన్ని రకాల ముస్లిమ్స్ అందరూ కూడా ప్రపంచం నిండా ఉన్నప్పుడు నీ ఐడెంటిటీ ఏమిటి? పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సాంస్కృతిక సమస్య ఇదే. పాకిస్తాన్ ముస్లిమ్స్ టర్కీ సంస్కృతిని ఓన్ చేసుకోవాలనుకున్నారు, టర్కీ నిరాకరించింది వాళ్ళని. అరబ్ సంస్కృతిని ఓన్ చేసుకోవాలనుకున్నారు, అరబ్ రాజు తిరస్కరించినాడు వాళ్ళని. ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం నుంచి చీలిపోయిండేదే. ఇక్కడున్న ముస్లింల యొక్క సంస్కృతే వాళ్ళ సంస్కృతి, ఇక్కడ ఉన్న జాతీయ సంస్కృతే వాళ్ళ జాతీయ సంస్కృతి, ఇక్కడ ఉన్న హిందువుల సంస్కృతి వాళ్ళ సంస్కృతి కదా. హిందూ సంస్కృతి మాత్రం నేర్చుకొని వేరే దూరంగా దేశాల్లో ఉన్న సంస్కృతిని తెచ్చుకుందామని అనుకొని వాళ్ళు చతికిలబడినారు. ఇప్పుడు వాళ్ళు కల్చరల్ క్రైసిస్లో బతుకుతూ ఉన్నారు. ఆ దేశానికి ఇప్పుడు తనది అని చెప్పుకోగలిగిన సంస్కృతి లేకుండా పోయింది. అది ఇక్కడ ఉన్న మన ముస్లిం సోదరులకు తెలియదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముస్లింలు కూడాను, ముస్లింలే కాదు ఏ మైనారిటీలు అన్ని మతాలు కూడా సంస్కరించుకోండి. మీ మత శాస్త్రాలు ముందు సంస్కరించుకోండి. ఆ లౌకిక సామాజికమైన దుర్మార్గమైన చట్టాల నుంచి బయటపడండి. మనం కౌగిలించుకుందాం, అప్పుడు వాతావరణం ఏర్పడుతుంది. కడపటి యుద్ధం నవల ఈ సమయంలో రావటం అంటే మీరు దీనిపైన ఎన్నాళ్ళ 2 ఏళ్ళ 3 ఏళ్ళ శ్రమ దీని మీద? 2 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, చదవడానికి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తానికి. ఇక DTP వరకు అంతా 2.5-3 ఏళ్ళు అయింది మొత్తం 3 ఏళ్ళు రాయడము అంతా 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. మీది 10వ పుస్తకం 12 ఇది? గుర్తులేదు, 12వది అనుకుంటా. ఒక తెలుగేనా లేకపోతే హిందీ ఇంగ్లీష్లో కూడా ఏమన్నా? అది మలయాళం కొన్ని తీసుకున్నారు. మలయాళం తొందరలో మలయాళంలో వస్తాయి నవలలు.
ఆ కన్నడంలో కొన్ని కథలు వచ్చినాయి. తమిళంలో కొన్ని కథలు వచ్చినాయి. ఇది కడ ఇంగ్లీష్‌లో వచ్చినాయి. కడపటి యుద్ధం ఒక తెలుగు కడపడి యుద్ధం ఇంకా ఎవరు అడగలే. ఇంకా మనమేం అనుకోలేదు తెలుగు ఇప్పటి వరకు. ఇప్పటివరకు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కడపడి టీవీ. యుద్ధం మీద ఆ. వచ్చిన విమర్శలని, అపోహలకి అంతో ఇంతోనైనా కూడాను నా సమాధానాలుగా ఉంటాయని ఆశిస్తూ ఈ సార్. అవకాశం ఇచ్చినందుకు మైక్ టీవీకి మీ మైక్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. భారతీయ సమాజం వారు కేవలం కడపటి యుద్ధం నవల అనే 600 పైచిలుకు పేజీలకు సంబంధించిన విషయమే కాదు. తన 73 సంవత్సరాల వయసులో చివరికి నేను గుర్తించాను ఒక విషయాన్ని అన్నారు. హిందూ వ్యవస్థలో లోపాలున్నమాట వాస్తవం. ఒక హిందువే కాదు, ప్రపంచంలో చాలా వ్యవస్థల్లో లోపాలున్నాయి, సరిదిద్దుకోవాలి ఒక స్టేట్మెంటు. రెండవది, భారతీయ సమాజంలో ఉన్న లోపానికి ప్రధాన కారణమైన ఒకానొక మనుశాస్త్రం ఏతున్నదో దాన్ని మినహాయించి చూడాలి భారతీయ సమాజాన్ని వారు ఇంకొక మాట అన్నారు. దీంతో పాటుగా ఇతర దేశాల నుంచి ఈ దేశంలోకి వచ్చిన వారు కూడా ఆయా మతాల విషయంలో జరిగింది ఏమిటి, భవిష్యత్తులో భారతదేశం ఎట్లా ఉండాలని, తన ఉనికి అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలనే అంశాలకు సంబంధించి చాలా సుదీర్ఘమైన వివరణ వారిచ్చింది. థ్యాంక్ యూ.